ఇక చూసి చూసి ఎదురు చూసి ఇక ఆశలు కూడా పోతా ఉన్నాయి. ఇక వీళ్ళు ఇంతే ఉంటుంది, ఇవే రోత మాటలు ఉంటాయనేది. ఒక ముఖ్యమంత్రి స్పీచ్ అంటే యావత్ తెలంగాణతో పాటు భారతదేశంలో నేషనల్ వైజ్ ఉన్న ప్రతి తెలుగువాడు చూసేటట్టు ఉండాలి. అరే మన ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చూసేటట్టు ఉండాలి. పక్క రాష్ట్రాలకి మన మాటలు ఆదర్శం కావాల్సిన పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలోనే కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల గురించి కానీ ప్రజలను ఉద్దేశించి ప్రజా సమస్యల మీద కనీసం ఒక్కనాడు కూడా మాట్లాడిన పరిస్థితి, ఏ స్పీచ్ అని ఇదే పరిస్థితి ఉంటుంది. సో నిన్న ఇదే మాట, ఎవరికి రా నువ్వు జాతిపిత, నీ జాతికి నువ్వు పితవు కావచ్చు, యా లుచ్చా దోపిడీదారు దొంగ జాతిపిత ఎలా అవుతాడని ఈయన మాట్లాడుతున్నాడు. ఒకటే క్వశ్చన్, ఇప్పుడు గత ముఖ్యమంత్రిని నేను వెనకేసుకు రావట్లే. ఇప్పుడు ఆయన జాతిపిత అన్నది పబ్లిక్ కాదు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అన్నారేమో కానీ ఎవరు పబ్లిక్ ఆయన్ని జాతిపిత అని ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఏ పబ్లిక్ కూడా సామాన్యుడు ఎవడు కూడా ఆయన్ని జాతిపిత అని అనలే. మరి ఏ విధంగా మీరు ఇప్పుడు దాన్ని ప్రజలకు రుద్దుతూ ఉన్నారు? మరి మీరు దాదాపు దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రిలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మీరు. మరి మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు? మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యారు? దాదాపు అత్యధిక కేసులు ఉన్న వ్యక్తి మీరు. మరి ఎట్లా అయ్యారు మీరు ముఖ్యమంత్రి? చాలా క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటే చాలా వస్తాయి. ఇప్పుడు కౌంటర్లు ఇవ్వాలి, కౌంటర్లు వేసుకోవాలంటే ఇప్పుడు మీరు పర్సనల్గా పెట్టుకోవాలి అవన్నీ కూడా. ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇవ్వడానికి వేదికలు పెట్టి ప్రజాధనాన్ని వాడుకుని ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమి మాట్లాడకుండా కొత్తగా ఏ పథకాల విషయంలో కూడా అమలు విషయంలో ఎంతవరకు మనం కొత్తగా అమలు చేసే పరిస్థితి ఉంటుందనేది మాట్లాడకుండా కేవలం మీరు తిట్టుకోవడానికి లేదా మీరు కౌంటర్లు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడుకొని మీరు సభలు పెట్టుకుని ఏం ఉపకారం దీనివల్ల? మాకు తెలంగాణ ప్రజలకు ఏం ఉపకారం దీనివల్ల? ఈ సభల వల్ల ఏ ఉపకారం? ప్రజాధనమే కదా మీరు వాడేది కూడా. మీ ప్రోటోకాల్ అంశమా, మంత్రుల ప్రోటోకాల్ అంశమైనా ఏదైనా అక్కడ పనిచేసే ఏ అధికార విషయంలో అయినా కానీ ప్రజాధనం వృధా అవుతుంది.